తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార టీవీకే డీఎంకే మధ్య మిత్రపక్షాలను తమ వైపుకు తిప్పుకునే పోటీ తీవ్రంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో డీఎంకే కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐఎంఏలు వంటి పార్టీలు ఇప్పుడు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. తాజాగా వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకేతో ఉన్న 9 ఏళ్ల బంధానికి తెరదించింది. రాబోయే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీవీకేకు మద్దతు ఇస్తామని వైకో ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వరుసగా మిత్రపక్షాలు దూరం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం డీఎంకే కూటమిలో డీఎండీకే మాత్రమే ప్రధాన భాగస్వామిగా మిగిలినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు కూటమి బలంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాబోయే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు డీఎంకే తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు విజయ్ తన రాజకీయ బలాన్ని విస్తరించే దిశగా మిత్రపక్షాలను ఆకర్షిస్తూ తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. మిత్రపక్షాల మార్పులతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ కొత్త కూటములు ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.